హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వరల్డ్. ఈరోజు అయితే నేను కాజా చేస్తున్నానండి. స్వీట్ ఐటమ్ కాజా త్వరగా చేసుకోవచ్చండి. మనం మైదాతో చేసుకోవాలి. ఇది కాజా వచ్చేసి త్వరగా చేస్తున్నానండి. చిన్న చిన్న కాజాలు చేస్తున్నాను. త్వరగా కూడా చేసుకోవచ్చండి స్వీట్ ఐటమ్. ఇప్పుడైతే మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాము. చిట్టి చిట్టి కాజాలకి ముందుగా మనము 1.5 కప్పు మైదా పిండి తీసుకోవాలండి. ఈ కప్పుతో 1.5 కప్పు తీసుకున్నాను. ఇది మెజర్మెంట్ కప్పు తీసేసుకొని ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒక పించ్ అండి, ఎక్కువ వేయకూడదు. జస్ట్ ఒక పించ్ ఆఫ్ కొంచెం సాల్ట్ వేసేసుకొని అలాగే బేకింగ్ సోడా వేసుకోవాలండి. అదే వంట సోడా. ఇది కూడా ఎక్కువ వద్దు, ఒక 1/2 టీ స్పూన్ చాలు. మనం కొద్దిగే కదా మైదా తీసుకుంది. చిట్టి చిట్టి కాజాలు త్వరగా అయిపోతాయండి. ఈజీగా కూడా చేసుకోవచ్చు మనం ఇంట్లో. పిండిని బాగా కలిపేసుకోవాలండి. మనం ఉప్పు సోడా వేసినాం కదా, అదంతా పిండికి పట్టేటట్లా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలాగా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని ఇది మొత్తం బాగా నెయ్యి అంతా మనకి పిండికి పట్టేటట్లా కలిపేసుకోవాలండి. అంతవరకు మనము 2 టేబుల్ స్పూన్ల నెయ్యి సరిపోతుంది. మనం ఇలాగా కలిపేసినాక ఇలాగ రావాలంటే అప్పుడు మనకి నెయ్యి బాగా సరిపోయిందని తెలుస్తుంది. ఇదంతా నెయ్యి పట్టించేసినాక కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా మెత్తగా తడుపుకోవాలండి. మరి జారుడుగా వద్దు, గట్టిగా వద్దు, మృదువుగా ఉండాలి. ఇప్పుడు వాటర్ వేసుకుంటా కొద్దిగా పిండిని తడిపేసుకుందాము. కొద్దిగా ఇలాగా వాటర్ వేసుకుంటా తడుపుకోవాలండి. ఒకటేసారి పోసుకోవద్దండి. చిన్నగా కొంచెం వేసుకుంటా పిండిని ముద్దలాగా తడిపేసుకోవాలి. పిండిని అయితే ఇలాగా మెత్తగా మృదువుగా ఈ మాత్రంగా తడుపుకోవాలండి. ఒక 1/2 గంట సేపు పిండిని బాగా నానబెట్టేసుకోవాలి. కొద్దిగా నానితేనే మనకి పొంగుతాయి. మనకి చిట్టి చిట్టి కాజాలు ఇలాగా కొద్దిగా ఆరిపోకుండా ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని మనం ఒక ప్లేట్ మూసేసి పెట్టేసుకోవాలండి. ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ మన ఇష్టము. ఇప్పుడైతే ఒక ప్లేట్ మూసి పెట్టేస్తాను. కొద్దిగా పట్టించేస్తే మనకి ఆరిపోకుండా ఉంటుంది. ఇలాగా ప్లేట్ కానీ గిన్నె కానీ మూసి ఒక 1/2 గంట సేపు పిండిని నాననిద్దామండి. పిండి అయితే నానిపోయిందండి. మనము 3/4 కప్పు షుగర్ తీసుకోవాలి. అలాగే దీనికి తగినంత వాటరు 3/4 కప్పు వాటర్ తీసుకోవాలి. తీసుకొని మనము జిగురు పాకం కంటే గులాబ్ జామ్కి చేసుకుంటాం కదా, దానికంటే కొద్దిగా జిగురుగా ఉంటే సరిపోతుంది. మళ్ళీ తీగ పాకం అయితే వద్దు. ఇలాగా మనము పాకం అయితే పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 4 యాలక్కాయలు ఇలాగ ఊరికి వేసేసుకోవాలండి. దంచి కొద్దిగా అలాగా వేసి ఇది మనము జిగురు పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది మనకి జిగురు పాకం లాగా చేసుకోవాలండి. గులాబ్ జామ్ పాకానికంటే కొంచెం ఎక్కువ, తీగ పాకానికంటే కొద్దిగా తక్కువ. తీగ పాకం వద్దు, దానికంటే ముందు వస్తుంది కదండి. ఇలాగ మనకి చేతికి తగిలితే జిగురుగా ఉండాలి. అలా ఈ స్టేజ్లో మనము పాకం పెట్టేసి వచ్చేంత వరకు పాకం చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా స్టవ్ కట్టేసి 1 స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం వేసేసుకొని మనము మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు చిట్టి చిట్టి కాజాలు చేసుకున్నాము. పిండిని ఇప్పుడు 3 భాగాలుగా చేసుకోవాలండి. చపాతీ మయమైనా ఇలాగా 3 భాగాలు చేసుకొని ఇప్పుడు ఒక భాగం తీసుకొని మనము పిండి వేసేసుకుంటా మనము చపాతీలాగా ఒత్తుకోవాలండి. మనము పల్చంగా కాకుండా మందంగా కాకుండా కొద్దిగా ఇలాగ మైదా వేసేసుకొని మనము ఒత్తేసుకోవాలండి. ఇప్పుడు మనము చపాతీ మైన రుద్దేసుకొని ఇలాగా చిన్నగా మర్చుకోవాలండి. ఇలాగంటే కొంచెం టైట్గా మర్చేసుకోండి ఫస్ట్. తర్వాత మనకి నిదానంగా వెళ్ళిపోతుంది. ఫస్ట్లో టైట్గా అనాలి.
ఇలాగా నిదానంగా అనుకుంటా ఇలాగా రోల్ చేసుకోవాలండి. కొంచెం కొద్దిగా వదిలిపెట్టేసి ఈ సైడ్స్కి వాటర్ పట్టించేసి అతికిచ్చేయాలండి. ఇలాగా వాటర్ పట్టించేసి రోల్ చేయాలి. తర్వాత మనకి ఊడిపోకుండా ఉంటాయి కాజా. ఇలాగ అనేసి ఇలాగ రోల్ చేసేసుకొని మనము ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా నైఫ్కి మనము మైదా పిండి పట్టించేస్తే అతుక్కోకుండా వస్తాయండి. జస్ట్ చిన్న చిన్న ముక్కలు ఇలాగా వేస్తే మనకి చిట్టి చిట్టి కాజాలు రెడీ అవుతాయండి. జస్ట్ ఇలాగా కట్ చేసుకొని ఆయిల్లో హీట్ చేసుకోవడమే. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. లోలో పెట్టేసుకొని చూసుకోవాలి. ఇలాగా మనము కాజాలని వేసేసుకుందాము. చూడండి ఎంత పొరలు పొరలుగా బాగా వచ్చినాయి చిట్టి చిట్టి కాజాలు. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. మనకి ఆయిల్లో వేసి అవి పైకి తేలేంత వరకు పెట్టేసి కలుపుకోవాలండి. అవంతా అవి పైకి తేలుతాయి. ఆయిల్ మటుకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఎందుకంటే మనకి లోపల కుక్ అవ్వదు. ఇలాగా కాజాలు అయితే మనకి బాగా పొంగుతున్నాయండి. చిట్టి చిట్టి కాజాలు ప్రతి ఒక్కరు అందరు తప్పకుండా ట్రై చేయండి. రావంట అయితే ఏముండవండి, నీట్గా వస్తున్నాయి. ఇప్పుడైతే మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాము. కాజాలు అయితే వేగిపోయినాయండి. ఇలాగా లో ఫ్లేమ్లోనే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే మనకి కాజా అంటూ మాడిపోతాయండి. ఇలాగ ఈ కలర్ వచ్చేంత వరకు వేపేసుకొని మనము ఇందాక పాకం పట్టుకున్నాం కదండి, ఆ పాకంలో వేసుకోవాలండి. వేసేసుకొని పాకంలో ఒక 5 minutes పెట్టేసేయాలండి. ఇప్పుడు ఈ పాకం ఉంది కదా, ఈ వేడి మీదనే వేసుకోవాలి. ఈ పాకంలో మళ్ళీ ఇంకో వాయి మనము కాల్చుకునే లోపు ఈ పాకంలో ఇవి నానిపోతాయండి. అంతవరకు పెట్టేస్తే చాలు. తర్వాత ఈ పాకంలో నుంచి తీసేసి మనము ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు పెట్టేస్తే చాలండి. ఇలాగా మనం 3 భాగాలుగా చేసుకున్నాం కదా, అన్నీ ఇలాగనే మనం చేసుకోవాలండి. చిట్టి చిట్టి కాజాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ చిట్టి చిట్టి కాజాలన్నీ ఇలాగా కాల్ చేసుకుందామండి. ఇంకా పిండి ఉంది కదా, వాటితో కూడా చేసేసుకున్నాము. ఇప్పుడు రెండో వాయి కాజా కూడా ఇలాగా వేపేసుకున్నానండి. అవి కూడా దూరగా వచ్చేంత వరకు పెట్టేసి తీసేయాలి. ఇప్పుడు మనము సిరప్లో వేసుకున్నాం కదా కాజాని, చక్కగా నానిపోయినాయండి. ఒక 5 minutes అయ్యింది. చూడండి పొరలు పొరలుగా బాగా వచ్చింది కాజా. ఇప్పుడు ఇవన్నీ మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 5 minutes ఇందులో అంతే చాలండి. అలాగే మిగతా కూడా ఇలాగా పాకంలో వేసేసుకోవాలి. ఇలాగ అన్ని ఇందులోకి తీసేసుకున్నాము ప్లేట్లోకి. చిట్టి చిట్టి కాజాలు అయితే రెడీ అయిపోయినాయి. మనం లెమన్ వేసిన మూలాన క్రిస్పీనెస్ అంటూ మనకు అలాగే ఉంటుందండి. ఎక్సెస్ ఏదన్నా ఉంటే కూడా మనము వేసుకునేటప్పుడు అంత వంపేసుకోవాలండి. ఇలాగా మనకి చిట్టి చిట్టి కాజాలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాము. ఇదిగోండి, ఎంతో టేస్ట్గా ఉన్నాయండి చిట్టి చిట్టి కాజాలు. బయట క్రిస్పీగా లెమన్ వేసిన మూలాన అది అలాగే ఉంటాయండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. చిట్టి చిట్టి కాజాలని తొందరగా చేసుకోవచ్చు, ఈజీగా కూడా ఉంటాయండి. రాదని అయితే లేదండి, బాగా వస్తాయి కాజాలు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.